ఎవరితోనైనా మీ ప్రాబ్లమ్‌ని షేర్ చేసుకున్నప్పుడు అల్పంగా ఆ యొక్క శ్రమను ఎంచారా ఎప్పుడైనా? అవునండి మొన్న యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది. పోన్లే ఏం కాదు మళ్ళీ ఒక 3 నెలలు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ లేచి నడుస్తాం. పెద్ద దీంట్లో ఏముంది? ఎప్పుడైనా అన్నారా అలాగా యాక్సిడెంట్ అయినప్పుడు? దాన్ని చాలా పెద్దదిగా చూపిస్తూ సోషల్ మీడియాలో అందరికీ చెప్తూ లేదంటే గనుక ఇంకేదో చేస్తూ దాన్ని హైలైట్ చేస్తా ఉంటాము. లేదా ఎప్పుడైనా మీ జీవితంలో పెళ్ళయ్యి ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పిల్లలు కలగలేదు. ఎప్పుడైనా ఏం కాదులేండి దేవుడు ఇస్తే టైంలో ఇస్తాడు. దాని గురించి నేను పెద్ద ఆలోచించేదేముంది. ఎందుకంటే జీవమరణాలు అన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి అని చెప్పి ఎప్పుడైనా మీ యొక్క లేట్ ప్రెగ్నెన్సీని చులకనగా ఎంచారా? మీ అప్పును చులకనగా ఎంచారా? మీ అనారోగ్యాన్ని చులకనగా ఎంచారా? ఇతరులకు చెప్పేటప్పుడు దేవుని వాగ్దానాలు పెద్దదిగా అండ్ దేవుని యొక్క మనకు మన జీవితంలో ఉన్న శ్రమలు చిన్నవిగా ఎప్పుడైనా చూపించడానికి ప్రయత్నం చేశారా? నో. 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 మనం ఎప్పుడు దేవుని వాగ్దానాలు చిన్నవిగా, శ్రమలు పెద్దవిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న కాలుకు ముల్లు గుచ్చుకుంటేనే, లేదంటే ఒక పిన్నీస్ గుచ్చుకుంటేనే అసలు ప్రపంచంలో నేను భరించేంత నొప్పి ఇంకెవరు భరించలేదు అన్నంత బిల్డప్ ఇస్తాం మనం. అటువంటి వారికి మీకే పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నారు. క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అంతకంతకు మహిమను మీకు సంపాదించి పెడుతుంది.